అయితే నువ్వు సినిమాలు చాలా చూస్తావు అన్నది. అవునవును. నువ్వు ఫిలిం రివ్యూస్ కూడా చాలా ఇస్తుంటావు. మెయిన్ ఇంపార్టెంట్ ఎన్నో సినిమాలు నువ్వు చూస్తుంటావు. సో ఇలాంటి లొకేషన్ ఏదైనా సినిమాలు నీకు అనిపిస్తుందా? ఇలాంటి లొకేషన్ చూసి చాలా చూశాను కానీ గుర్తుకొస్తలేదు. మరి ఇలాంటి లొకేషన్ లో కూడా సినిమా తీస్తే బాగుంటుంది. బాగుంటుంది. బాగుంది. అచ్చా, ప్రజెంట్ మూవీస్ ఏవి బాగున్నాయి? ప్రెసెంట్ మూవీ సైరా నరసింహారెడ్డి, వాల్మీకి ఏదో పేరు మార్చారన్నావు నువ్వు. గద్దలకొండ గణేష్. ఏంటి అసలు ఆ వివాదం ఏంటి అసలు నాకు అర్థం కాల. అది వివాదం ఏంటంటే వాల్మీకి వంశస్థులు ఏంటంటే ఆయన పేరు మీద ఇలాంటి గ్యాంగ్స్టర్ మూవీ కదా అది. గ్యాంగ్స్టర్ కి వాల్మీకి పేరు ఏంటంటే మూవీకి అంటే వైలెన్స్ ఎక్కువ ఉంటుంది ఆ మూవీ మీద. అందుకోసం ఆ మూవీకి ఆ పేరు ఎందుకని వాల్మీకి వంశస్థులు చాలా గొడవ పడ్డారు. దానివల్ల డైరెక్టర్ గారు కూడా చాలా బాధపడ్డారు. మార్చడానికి. ఆయన చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. అందుకోసం చివరికి మార్చారు. ఒక విషయం నేను అడుగుతాను. చిరంజీవి ఒక సినిమా ఏదో సైరా తీశారని చెప్తారు. అసలు సైరా పట్ల అభిప్రాయం చెప్పు. సైరా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నా కూడా ఇంటర్వెల్ ఫైట్ మాత్రం చాలా బాగుంది. లెక్ పవన్ గారు చాలా ఫైట్ బాగా డిజైన్ చేశారు. అంటే స్క్రీన్ ప్లే చాలా బాగుంది. చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 115 లో యాక్టింగ్ కొంచెం తగ్గించినా కూడా సైరా నరసింహారెడ్డిలో చాలా పీక్స్ లోకి వెళ్ళింది యాక్టింగ్. అందరు యాక్టింగ్ బాగుంది. హీరోయిన్స్ రోల్ కొంచెం తక్కువ ఉన్నా కూడా చాలా బాగా చేశారు. ఇంకా ఇది దేశభక్తి క్లైమాక్స్ అయితే అద్భుతం. ఇది దేశభక్తితో కూడిన ఒక సినిమా. ఇది చాలా బాగుంది. అసలు అమితాబ్ బచ్చన్ రోల్ ఏంటి? అమితాబ్ బచ్చన్ ఎందుకు ఇందులో ఇంట్రొడ్యూస్ చేస్తారు? అసలు సైరా నరసింహారెడ్డి అంటే గోసాయి వెంకన్న క్యారెక్టర్ చేశారు అమితాబ్ బచ్చన్ గారు. ఆ గోసాయి వెంకన్న క్యారెక్టర్ చిరంజీవి కంటే పెద్ద ఆయనే కదా, పెద్ద ఆయన చేయాలి కదా. అయితే చిరంజీవి గారు అమితాబ్ బచ్చన్ కి ఒక ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు, సార్ మీరు ఇది ఒక గురూజీ రోల్ ఉన్నది మీరు వేయాలి అంటే ఆయన ఒక్క నిమిషంలోనే చెప్పారు. 1 సెకండ్ లో చెప్పాను నేను వేస్తాను, మీరు మీ క్లయింట్స్ ని పంపించండి, ఎందుకంటే ఉట్టిగానే జస్ట్ నా గురూజీ గెటప్ ఎట్లా ఉన్నదో చెప్పడానికి అని పంపించారు. పంపిస్తే ఆయన దీనికి విశిష్టత ఏమంటే ఆయన తన సొంత ఖర్చుతో తన ఏరోప్లేన్ జెట్ లో ముంబై నుంచి హైదరాబాద్ వీళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా షూటింగ్ చేసుకుని వెళ్ళిపోయారు. రెమ్యూనరేషన్ కూడా తీసుకోండి. అంటే యాక్టింగ్ బాగుందా? యాక్టింగ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్ గా నువ్వు చెప్తున్నావు ఈ స్టోరీ ఎక్కడిది? యాక్చువల్ గా మన ఇక్కడిదా ఈ సైరాది లేకుంటే నర్సిరెడ్డి అన్నారు కదా, అంటే మన తెలుగు వాళ్ళదే కదా. తెలుగు వాళ్ళకి మరి తెలుగు వాళ్ళ స్టోరీకి అసలు యాక్చువల్ గా బాలీవుడ్ నుంచి ఒక హీరోను అంటే ఓల్డ్ హీరోని తెప్పించడానికి అంటే మన దగ్గర ఉండరంటారా? మన దగ్గర ఉన్నారు కానీ ఇక ఆయనకు షూట్ అవుతుందేమో అనేది తెప్పించుకున్నారు. ఆయన అమితాబ్ బచ్చన్ కదా కొంచెం ఓల్డ్ కదా, అందుకోసమే తెప్పించుకున్నారు. ఇక్కడ తెలుగులో మెగాస్టార్ కొంచెం ఇది ఎందుకు తెప్పించుకున్నారంటే కొంచెం బాలీవుడ్ లో కొంచెం వాళ్ళు వేయడానికి బాలీవుడ్ కొంచెం ప్రమోషన్ చేయడానికి ఎక్కువ. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఉండగానే బాలీవుడ్ వాళ్ళు చూస్తారు చాలా. అంటే 4-5 లాంగ్వేజ్ తీస్తారు. అవును, అందుకనే పెట్టారు. అందుకోసం అమితాబ్ బచ్చన్ తమిళనాడు నుంచి విజయ్ సేతుపతిని, కన్నడ నుంచి తిక్కిచ్చా సుదీప్ ని పెట్టారు. సో ప్రజెంట్ మూవీస్ పైన నీ అభిప్రాయం చెప్పంటే ఇప్పుడు కొత్త సినిమాలు ఎన్నో వస్తున్నాయి, కొన్ని వల్గర్ మూవీస్ కూడా ఉన్నాయి అంటున్నారు. అవును, వల్గర్ మూవీస్ ఉన్నాయి కానీ ఈ వల్గర్ మూవీస్ వల్ల మనకి ఏం ఉపయోగం లేదు. ఇది తమిళ మూవీస్ చాలా బాగుంటున్నాయండి. ఇలా స్క్రీన్ ప్లే రజనీకాంత్ గాని విజయ్ గాని ఇలా బాగుంటున్నాయి. మన తెలుగు వాళ్ళు ఏంటంటే ఒకటే రివెంజ్ డ్రామా లేకపోతే వల్గర్ మూవీస్, లవ్ స్టోరీ, బ్రేకప్ ఇలాంటివే మూవీస్ తీసుకున్నారు. కొత్తగా ఏమి ట్రై చేస్తారు. అంటే దానికి కారణం ఏంటంటే యంగ్స్టర్స్ చిన్న పిల్లలు కూడా వల్గారిటీ ఇష్టపడుతున్నారు అని వింటున్నాం కదా. మరి అది అందుకే డైరెక్టర్స్ అలా చేయడమా కమర్షియల్ ఏంటంటే వాళ్ళకి మెయిన్ గా ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ అనే మూవీ ఉంది. దాంట్లో 2-3 బూతులు పెట్టి 2-3 బూతులు పెట్టంగానే అది హీరో ఇట్లా సినిమా ఎట్లా ఉన్నా కూడా చూసేస్తున్నారు. 60 కోట్లు 70 కోట్లు వచ్చేస్తున్నాయి. ఇలా ఇప్పుడు సాహో బూతులు అన్నావు. బూతులు అంటే మాటలా చేతలా ఏంది అసలు? బూతులు అంటే ఇప్పుడు మాటలు బూతులు. అరే ఏం చేసినావు పోయి, మస్తుంది పోయి, కిరాక్ ఉంది పోయి, ఏంది ఇచ్చి పడేసినావు అలాంటి బూతులు పెట్టేసరికి వీళ్ళు ఏంటంటే సెన్సార్ ఉంటుంది కదా, సెన్సార్ కట్ చేసి సెన్సార్ వారు ఏంటంటే అడల్ట్స్ హోలీ అని పెడతారు. ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఏ సర్టిఫికేట్ ఇచ్చేయగానే మన వాళ్ళు ఊరుకుంటారా? అది ఎలా చూడాలి అని వెళ్ళిపోతారు, చూస్తారు. వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి. ఫస్ట్ టీజర్ ట్రైలర్ లోనే పెడతారు ఈ బూతులన్నీ పెట్టేసరికి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, వెళ్ళి చూస్తారు. మనకి ఏంటంటే ఇప్పుడు అన్నమయ్య సినిమా ఎవరు చూస్తున్నారండి ఈ మధ్యలో? ఇప్పుడు సాహో సినిమా ఉంది, అదొక ట్రిక్కీ సినిమా, అది కొంచెం పజిల్ లాంటి సినిమా, అది ఎవరు ఇష్టపడలేదు. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా అందరు ఇష్టపడ్డారు. దానికి తేడా మన మైండ్ సెట్ ఎట్లా ఉందంటే వల్గారిటీని ఎక్కువ ఇష్టపడుతున్నారు. వల్గారిటీ మనం చూస్తాం. ఇప్పుడు వాల్మీకి సినిమా బాగుందని ప్రతి మూవీలో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, నేను చూస్తున్నాను ఈ మధ్య కాలంలో ఎక్కువ. ఆ ఐటమ్ సాంగ్స్ ఓల్డెన్ డేస్ లో కూడా ఉండే, కాకపోతే అంత డబుల్ మీనింగ్ టోటల్ గా ఇంత వాల్మీకి సాంగ్ కూడా అంత డబుల్ మీనింగ్స్ ఉన్నాయి. మరి అయినా కూడా దాన్ని ఇలా యాక్సెప్ట్ చేస్తున్నారు అందరూ.
ఎలా యాక్సెప్ట్ చేస్తారంటే ఇక ట్రెండ్ మారింది, వాళ్ళు కూడా మారారు. ఇప్పుడు అందులో ఒక ఓల్డ్ మూవీ ఓల్డ్ సాంగ్ థీమ్ పెట్టారు, చాలా బాగుంది. అది అందరు కూడా యాక్సెప్ట్ చేశారు, నేను కూడా యాక్సెప్ట్ చేశాను అది యాక్చువల్గా. సో ఇప్పటికి కూడా తాజాదనం కనిపిస్తుంది, ఓల్డెన్ తాజాదనం. అట్లాంటి ఓల్డెన్ సాంగ్స్ ఎందుకు చూస్ చేసుకోరంటే వాటికి ఏమన్నా పర్మిషన్స్ కావాలా ఓల్డ్ సాంగ్స్ పెట్టాలంటే? పర్మిషన్ ఏం లేదు, కానీ మన వాళ్ళు ఏమైనా కొత్తగా ట్రై చేయాలి, మన ఏదైనా కొంచెం మసాలా వేయాలి, కొంచెం మసాలా యాడ్ చేస్తేనే కదా టేస్ట్ వచ్చేది. అట్లా అట్లా ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఓల్డ్ ఎవరు చూస్తారు, ఓల్డ్ సాంగ్స్ ఎవరు రియాక్ట్ కారు కదా అంత తొందర. కానీ ఈ వాల్మీకితోని వీళ్ళందరూ ఓల్డ్ సాంగ్స్ తీసుకుంటారనే నమ్మకంతో నేను చెప్తున్నా. ఈ వాల్మీకి సాంగ్ హిట్ అయింది కదా, ఓల్డ్ సాంగ్ వెలువచ్చే గోదావరి, అది హిట్ అయింది కదా. ఇప్పటి నుంచి డైరెక్టర్స్ కూడా, సినిమా డైరెక్టర్స్ కూడా ఓల్డ్ సాంగ్స్ చేస్తారని నేను ఏకీభవిస్తున్నాను. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి అడుగుతాను నేను. యాక్చువల్గా మూవీస్ అంటే ఇప్పుడు నేను జనరల్ గా ఒకసారి చూసానంటే అంత మంచి మూవీ ఇప్పుడు చాలా మంది ఈ టాప్ మూవీ ఇది ఒక 100 సార్లు చూడొచ్చు అని చాలా మంది చెప్తుంటారు. నేను ఒకసారి చూసానంటే ఆ 100 సార్లు చూడవచ్చు అని చెప్పే వాళ్ళ మాట కూడా నేను లెక్క చేయకుండా ఓన్లీ 1 టైమే చూస్తాను యాక్చువల్గా. సో 100 సార్లు ఎందుకు చూస్తారు? అది 100 సార్లు ఎందుకు చూస్తారంటే అట్రాక్ట్ అయిపోతారు మూవీస్. అంటే ఏం అట్రాక్షన్ అది? అదేంటంటే ఇప్పుడు ఇప్పుడు అర్జున్ రెడ్డి మూవీ ఉంది, ఇప్పుడు మూవీ ఉంది, దాంట్లో వల్గారిటీ బాగుంది. వల్గారిటీ కోసం 100 సార్లు చూస్తారా? వల్గారిటీ కోసం కాదు, దాంట్లో కంటెంట్, హీరో ఇంట్రడక్షన్ సీన్, ఎంట్రీ సీన్, బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి, సాంగ్స్ గురించి. అంటే అది పెద్ద థియేటర్ లో చూస్తేనే ఎంజాయ్, తర్వాత మళ్ళీ మన చిన్న థియేటర్ లో సెల్ ఫోన్ కూడా చూసుకోవచ్చు కదా. పెద్ద థియేటర్ లో చూస్తేనే ఎంజాయ్, ఎందుకంటే మనకు ఫీల్ అనేది కలుగుతుంది. అందుకోసమే పెద్ద థియేటర్ లోనే చూడాలి. పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. పైరసీ ఎంకరేజ్ అంటే ఏంది? పైరసీ అంటే థియేటర్ లో హీరో ఇంట్రడక్షన్ సీన్ కాగానే వెంటనే తీసి పెట్టేయడం. అంటే అలా అంటే చాలా మంది స్టేటస్ లో కూడా సినిమా పోగానే స్టేటస్ డైలాగ్స్ పెట్టేస్తున్నారు, చూస్తున్నావు కదా. చూస్తాం, అది పెట్టేయడం వల్ల సస్పెన్స్ మిస్ అయిపోతున్నాం. ఇప్పుడు సస్పెన్స్ మూవీస్ ఉంటాయి, క్రిస్టల్ ముందే తీసి పెట్టేస్తే దాంట్లో సినిమాలో మజా ఏముంటుంది? సో ఇది నువ్వు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళ కమర్షియల్ పాయింట్ ఆఫ్ ఆలోచిస్తున్నావా? మరి నార్మల్ పబ్లిక్ పాపం వాళ్ళు డబ్బులు పెట్టి చూడలేదు కదా, మరి వాళ్ళ అటువంటి వాళ్ళు మరి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఆలోచిస్తారు. డైరెక్టర్ ఏముందని పెట్టినా కూడా చూస్తారు, పెట్టకపోయినా చూస్తారు. వాళ్ళ గురించి మనకి పబ్లిక్ మామూలు అండర్ పబ్లిక్ కూడా ఒకటేసారి రిలీజ్ కాగానే వాళ్ళు కూడా చూడాలనుకుంటారు కదా. అందులో ఉండే 100 సీట్లే, మరి ఇక్కడ 1000 మంది చూడాలనుకుంటారు. వాళ్ళందరికీ అవకాశం అదే రోజు కలవదు కదా. తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో వస్తాయి కదా, మరి డబ్బులు పెట్టాలి కదా అక్కడైతే. మరి పెట్టాలంటే మామూలు గరీబ్ వాడు అదే రోజు చూడాలి అంటే మరి వానికి మిస్ అవుతున్నాడు కదా, మరి వానికి ఎట్లా? మరి వానికి ఎట్లా అంటే టికెట్ రేట్లు తగ్గించాలి కొంచెం. మరి పైరసీ వద్దంటావు, టికెట్ రేట్లు తగ్గించాలి, ఇవన్నీ సాధ్యం అవుతాయంట? సాధ్యం అవుతాయా నాకు అంత తెలియదు. సో నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో లాస్ట్ పైరసీ విషయంలో ఏమని చెప్తావు చెప్పు. ఇక పైరసీలను ఎంకరేజ్ చేయకండి, ఇక పైరసీ ఎంకరేజ్ చేయకండి. కానీ ఇక ఎందుకంటే పైరసీ ఎంకరేజ్ చేయడం వల్ల థియేటర్ లో ఎవరు పోరు, అంతే. ఇక థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుందని చెప్తారు. అద్భుతమైన నాలెడ్జ్ ఉంది, ఫిలిం నాలెడ్జ్. ఒక థీమ్ కావచ్చు, డైరెక్షన్ విషయం కావచ్చు, ప్రతి దాని విషయంలో ఎంత బ్యూటిఫుల్ వ్యూస్ ఇచ్చాడు శంభు. నిజంగానే హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.